మనందరికీ ఎంతో ఇష్టమైన తెలుగు సినిమా కమేడియన్ ఆలీ గారు ఘర్ సోప్కి యాడ్ చేశారు. అది జస్ట్ కొన్ని సెకండ్సే ఉంటుంది. దానికే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి హిందువులందరూ కూడా బాగా వీడియోస్ చేసి వాయించడం జరిగింది. అస్సలు కవర్ చేసుకునే ప్రయత్నం చేయకుండా, అస్సలు సీరియస్ అవ్వకుండా సహృదయంతో ఆలీ గారు వెంటనే ఆ యాడ్ తీసేసి సారీ కూడా చెప్పారు. అయితే ఆలీ గారి విషయంలో నానా యాగి చేసి గొడవ చేసిన ఈ కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్, అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేసారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి డిలీట్ చేస్తే ఎవరికైనా బాధ కలిగి క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అయిందా? ఏం జరిగిందని ఇంత గొడవ చేస్తారు? ఏమైనా జరిగిందా? దేవుడిని నిన్న తిట్టడం జరిగిందా? రామాయణము, భారతం, భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలను ఏమైనా విమర్శించారా? దేవుడు చేసిన మనుషులు. ఈ సోపు యాడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా తీసింది ఎవరో కాదండి, మన ప్రఖ్యాత తెలుగు హిందూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆ సినిమాలో ఈ ఆలీ గారి కామెడీ ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ లక్ష్మీదేవి స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటించుకొని అర్ధరాత్రి కూర్చొని అమ్మ మమ్మీ లక్ష్మి ఆవాహయామి ఆవాహయామి అని వెరైటీగా తాంత్రిక పూజలు చేసుకుంటాడు. మరలా ఆ సినిమాలో విష్ణుమూర్తిగా బ్రహ్మానందం గారు, లక్ష్మీదేవిగా కోవయ్య సరళ గారు ఇద్దరు మంచి కామెడియన్స్. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తిగా కామెడీ యాక్షన్ చేస్తారు. ఇలాంటి ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేసింది మన హిందూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఎవరు అడగలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు, బ్రహ్మాండంగా చూసి ఎంజాయ్ చేశారు దాంట్లో కామెడీ. అది చూసి అలీ గారు కామెడియన్ కాబట్టి అలాగే ఒక బిట్టు ఈ సోపు చూసి ఇలా పూజ చేస్తున్నట్లుగా చేయమనేసి బాంబేకి సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు చేపించారు. ఈ మాత్రం దానికి అలీ గారి హిందూ ద్వేషం వెలగెక్కేశాడు. హిందువులు నాశనం చేయడానికి కుట్ర, అది ఇది. ఎంత నీచులంటే అలీ గారి భార్య జుబేద్ అలీ గారు ఎంతోమందికి పండగలు వచ్చినట్టు పిండి వంటలు చేస్తే హిందువుల పండగలకి పంపుతూ ఉంటారు. అలా ఎన్నో వీడియోస్ చూస్తే ఈ నీచులు ఎలాంటి కామెంట్స్ పెట్టారంటే ఆమె ఫాలోవర్స్ కోసం అనేసి అలా పిండి వంటలు చేస్తుంది అని పెట్టారండి. యూట్యూబ్ షార్ట్స్కి లక్షల రూపాయలు ఏమి రావు. సెలబ్రిటీస్ అందరూ, సెలబ్రిటీస్ భార్యలు, అలాగే టీవీ సీరియల్స్ యాక్టర్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు జనాల్లో కలవడం కోసము, వాళ్ళని ఎవరో మర్చిపోకుండా ఉండటం కోసం. కానీ ఆలీ గారి భార్య మాత్రము ఆమె ఇచ్చే గిఫ్ట్స్ పండగలు వచ్చినప్పుడు ఆమె చేసి అందరికి పంచిపెట్టి పిండి వంటలు వీటికి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. యూట్యూబ్ షార్ట్స్ మీద ఆవిడకి లక్షలు రావు. దాన్ని కూడా వీళ్ళు మతం రంగు పులిమి ఆవిడ హిందూ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం అలా చేసింది. ఇంకా నీచంగా గలీజ్గా పెడితే ఒక 100 కామెంట్స్ నేను హైడ్ చేసి పడేశాను నా ఛానల్లో నుండి. ఇలాంటి ఉన్మాదులు నా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు నా ఛానల్లో కామెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ ఒక పాట తెలుసు, దాంట్లో మహేష్ బాబు యాక్ట్ చేస్తాడు. అది కూడా రీసెంట్ మూవీ, బాగా పాత సినిమా ఏం కాదు. దాంట్లో హరే కృష్ణ హరే రామ్ అనేసి వస్తూ ఉంటుంది. హరే రామ హరే కృష్ణ అనేది కలితారక ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. అది ఈ కలియుగంలో చాలా తేలికగా అందరూ ధరించగలిగిన మంత్రం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది ఎవరైనా చేయొచ్చు, దీనికి మంత్రోపదేశం కూడా పనిలేదు అనమాట. కలియుగంలో తేలిగ్గా ధరింపజేయగలిగిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పాడుతూ ఉంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మోడల్స్ని తీసుకొచ్చి వాళ్ళ కిందొక పీలిక పైనొక పీలిక వేసి వాళ్ళ నడుమును ఊపుతూ మధ్యలో మహేష్ బాబు గారిని పెట్టి సినిమా అంతా సాంగ్ అంతా అదే ఉంటుంది. అశ్లీలము, వాళ్ళ అర్ధనగ్నం ఏమిటి, 90% నగ్నంగానే ఉంటారు అనుకుంటే మోడల్స్ అందరూ. మహేష్ బాబు వాడితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ హరే రామ అని బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూ ఉంటుంది. ఎవ్వరు మహేష్ బాబు గారి మీద సోషల్ మీడియాలో దాడి చేయలేదు. అప్పుడు కూడా ఉంది సోషల్ మీడియా. మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళ ఆఫీసుల మీద ఇళ్ళ మీద వచ్చి పడి చెప్పు తీసుకొని కొడతారని వీళ్ళకు భయం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా మన ఛానల్లో ఉంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతారని వీళ్ళకు భయం. ఇట్లాగా ఎన్నో సినిమాలు మన హిందూ యాక్టర్స్ యాక్ట్ చేసిన సినిమాలలో దేవుడిని అవమానించిన సందర్భాలు, దేవుడి మీద పరమ భక్తులు అన్నమాచార్య స్వామి వారు లాంటి రాసిన ఎన్నో కీర్తనలని అవమానకరంగా చిత్రీకరిస్తూ అసభ్యంగా కామెడీ చేసిన సన్నివేశాలు ఎవరు? మన హిందూ యాక్టర్స్, మన హిందూ డైరెక్టర్స్, మన హిందూ నిర్మాతలు బోలెడు ఉన్నాయి. చూస్తే రీసెంట్ సినిమాల్లో కూడా కనపడతాయి. ఎప్పుడు ఈ కట్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదేమిటి? మతం వాడైతే చాలు విరుచుకు పడిపోవడానికి.
అంతెందుకండి, సినిమా వాళ్ళని పక్కన పెట్టండి, రాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పిన ప్రవచనకారుడు గురించి ఎంతమంది గొంతెత్తి మాట్లాడారు. ఆ మొక్క తీసుకెళ్లి లెక్కలేనంతమంది పాస్టర్లు వీడియోలు చేసుకున్నారు. ఒక సమాజంలో గొడవ చెలరేగింది, అప్పుడైనా కనీసం నిలదీసి అడిగారా? కృష్ణుడు అనాథ శవంగా అడవిలో పడున్నాడు అని చెప్పిన అదే ప్రవచనకారుడు ఎవరైనా నిలదీసి అడిగారా? పిబరే రామరసం అనే పరమ పవిత్రమైన సంకీర్తన అండి, మోక్షాన్ని ఇచ్చే కీర్తన అండి. రామచంద్రుడి మీద పరమ ప్రేమతోటి తన్మయాస్థితిలో ఉన్న ఒక మహర్షి రాసిన సంకీర్తన పిబరే రామరసం అనే ఆ కీర్తనని, పిబరే పిబరే ప్రేమరసం పింఛాలు విప్పే నవసరసం నీ నడుము నీ వంపు సొంపులు నీ యథ పరువాలు అని రాసి పడేసిన ఒక అభాగ్యుడు ఇప్పుడు ప్రవచనకారుడిగా బాగా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎవరు నిలదీసి ఎందుకు అడగలేదు? సౌందర్య లహరి అనే ఒక కీర్తన అమ్మవారికి అంకితం చేయబడింది. ఆ కీర్తనని సౌందర్య లహరి అనే ఆ పేరుని తీసుకుని వెళ్ళి పెళ్లి సందడి సినిమాలో దీప్తి భట్ట గారు నడుము ఫ్రంట్ బ్యాక్ ఒళ్ళంతా చూపిస్తూ ఆ ఒంటి మీద పువ్వులు వేస్తూ పాడారు కదా. ఎవరు ఎందుకు అడగలేదు? అప్పుడు లేరా హిందువులు, అప్పుడు లేవా మనోభావాలు? పాతవనుకుందాము. ఈ మధ్య కాలంలో ఇష్టం వచ్చినట్టు రాముడికి బ్రహ్మహత్యాలు చుట్టుకున్నాయి, రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు, కృష్ణుడు అనాథ శవమని ఇష్టారీతిగా వెంకటేశ్వర స్వామి దరిద్ర నారాయణుడు ఇలా ఇష్టారీతిగా ప్రవచనాలు చెప్పిన ప్రవచనకారులు ఎందుకు నిలదీయలేదు? నిలదీసి ఏమిటి ఇది అని శాస్త్ర ప్రమాణాలతోటి సశాస్త్రీయంగా మాట్లాడి ఖండించిన నన్ను ట్రోల్ చేశారు. అంటే ఏంటంటే వీళ్ళు హిందుత్వ పరిరక్షణ అంటే, హిందూ ధర్మ పోరాటం అంటే, మా వాళ్ళు ఎన్ని కూతలైనా దేవుడిని పూయొచ్చు, మేము పైగా వాళ్ళకి భజనలు చేసుకొని దండం పెట్టి పాద పూజలు చేస్తాము, ఇంకొక మతం వాడు మాత్రము కనీసం ఒక చిన్న తెలుసో తెలియకో ఇలాంటి యాడ్ కూడా చేయకూడదు. చేస్తే అవతల వాడికి హిందూ ద్వేషం ఉంది, దేశాన్ని నాశనం చేస్తున్నాడు, హిందువుల్ని చంపుతున్నాడు, హిందువుల్ని విభజిస్తున్నాడు, మత కులాలకు కారణమవుతున్నాడు, హిందూ జనాభాని చంపే కుట్ర, హిందుత్వాన్ని నాశనం చేసే కుట్ర, ఎన్ని మాట్లాడతారు? ధర్మం ఉందా మీకు? అన్నం తింటున్నారా? అన్నం తినే ముందు ఏం గొడవలు చేసి మత కళలు సృష్టించి సంపాదించుకొని తింటున్నాము ఒకసారి ఆలోచించుకోండి. మన సినిమా యాక్టర్ అలీ గారు ఎప్పుడూ కూడా మన దేవుళ్ళని కించపరుస్తూ ఎక్కడా మాట్లాడలేదు. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మన హిందువులు కూడా బోల్డ్ మంది చేశారు. అంతెందుకండి, ద్రౌపది నాటకం ఎంతమంది వేసి సినిమాల్లో ద్రౌపది క్యారెక్టర్ని నీచంగా చూపించారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో కూడా ద్రౌపది స్వయంవరం నాటకం వేసి ద్రౌపది వస్త్రాపహరణం అంటూ ఎవరో ఒకరు వ్యాంప్ క్యారెక్టర్ చేసి ఆమెను అక్కడ పెట్టి ఆమె చీరలు లాగుతూ చుట్టుపక్కల కామెడియన్స్ ఉండేసేసి కామెడీ చేస్తూ అలాంటివి స్కిట్స్ ఎన్నిసార్లు వేశారండి సినిమాలో. ఆ రోజు మహాభారతం పరువు పోలేదా? హిందువుల మనోభావాలు దెబ్బతిల్లేదా? అసలు హిందుత్వాన్ని కించపరుస్తూ, హిందుత్వాన్ని దూషిస్తూ, హిందూ దేవులను అవమానపరుస్తూ, హిందూ దేవీ దేవతలని అశ్లీలంగా అసభ్యంగా సీతమ్మ వారిని ద్రౌపదిని చూపిస్తూ సినిమాలు తీసిన వాళ్ళు బోర్డు మంది మన హిందూ నిర్మాతలే, హిందూ డైరెక్టర్సే, యాక్ట్ చేసిన వాళ్ళు హిందూ హీరోలే, హిందూ నటీమణులే. ఆ రోజు ఎవరికి మనోభావాలు దెబ్బతినలేదు. అలీ గారి విషయంలో కేవలం అతను ముస్లిం అనే ఒక కోపం చేతే ఈ దురాగతం మొత్తం చేశారు. ఈ గొడవ అంతా ఏదో జరిగిపోయింది, ఏదో మాకు అవమానం జరిగింది, కావాలనే చేశాడు, ఇదంతా పుట్టించి గొడవ చేసింది, నీచాతనిచిగా కామెంట్లు పెట్టింది, బాయ్కాట్ అలీ సినిమాల్లోకి యాక్ట్ చేయడానికి కుదరదు అనేసి ఇదంతా కూడా చేసింది కేవలం మతోన్మాదంతో చేశారు. నిజంగా హిందుత్వం మీద ప్రేమ ఉంటే తప్పు మన ఇంట్లో వాడు చేసినా సరే అడగాలి, తప్పు మన ఇంట్లో వాడు చేసినా అడగాలి. అడిగారా? దేవుళ్ళని కించపరిచి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రవచనాలు చెప్పిన పెద్ద మనుషులేమో హిందుత్వాన్ని మోస్తున్న గురువులు, వాళ్ళకు పాద పూజలు చేయాలి, దండాలు పెట్టాలి, వాళ్ళు కనపడితే ఫోటోలు తీసుకోవాలి. ఎవరో డైరెక్టర్ యాక్ట్ చేయమన్నాడు, సరదా కామెడీగా సినిమాలో చేస్తావు కదయ్యా, అదే ఒక సీన్ చేసి చూపించు అనేసి యాక్ట్ చేయమంటే అలీ గారు యాక్ట్ చేశారండి, అంతేనండి. దానికి బజార్లోకి లాగి ఒక ముస్లిం అనే కారణంగా ఆ కుటుంబాన్ని అల్లరపాలు చేయాలి. ఇలాంటి ఉన్మాదం నుండి భగవంతుడు నన్ను బయటపడేసినందుకు భగవంతుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలాంటి ఉన్మాదం వద్దండి, ఇది జబ్బు అవుతుంది, సమాజంలో ఒక రుగ్మత అవుతుంది. చిన్న చితకా తప్పులు వదిలేయాలి. ఏమంత పెద్ద తప్పైనా చేశారు అలీ గారు? ఉన్మాదంతో స్వార్థంతో చేసే పనులు, రెచ్చగొట్టుకోవడాలు, ఉన్మాదాలు, మత కలహాలు సృష్టించడము, ఇలాంటి పనులు చేసి సంపాదించుకొని అన్నం తినడము, ఈ పాపాలన్నీ కూడా మన పిల్లలకి మనకే తగులుతాయి. నిజంగా నైతిక విలువలతో కొన్ని సమాజం కావాలని మీరు కోరుకుంటే చిన్న చితకా విషయాలు వదిలేయండి. ఏదైనా కావాలని ఎవరైనా సరే పెద్దగా ఏదైనా సరే హిందుత్వానికి దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాడిని అడుగుదాము, 4 పీకుదాము, నడు రోడ్డు మీదకి లాగుదాం. నేను కూడా తయారుగానే ఉన్నా. కానీ ప్రతి చిన్న విషయానికి దొరికింది కదా కంటెంట్ అనేసి వాళ్ళ చేసేయకూడదండి. అలీ గారు నిజంగా సహృదయులు కాబట్టే హిందువులు బాధపడతారని తెలిసిన వెంటనే యాడ తీసేసి సారీ చెప్పారు. అంతటి సహృదయం ఉన్న అలీ గారిని ఒక మతోన్మాదిగా చిత్రీకరించింది ఈ హిందూ సమాజంలో కట్టర హిందువులు, హిందుత్వం కోసం పోరాటాలు చేస్తామనే వాళ్ళు కొందరు, కొలగజ్జి బ్యాచ్ కొందరు. ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది, ఇది కరెక్టా? మీరే ఆలోచించుకోండి. జై హింద్.